Yeah, good evening, one and all. So, in this session, we are going to discuss the few important lab activities from acids, bases, and salts of 10th class physics, unit number 2. So, I have written on the board total 9 activities. Okay, so these 9 activities are very, very important for all the students of 10th class who are going to appear for the public examination. So, I request every student of 10th class to take down all these 9 lab activities so that you can practice from these. Definitely you will be able to score better marks. Okay, సో టోటల్గా ఇక్కడ నేను 9 యాక్టివిటీస్ రాశానండి. ఈ 9 యాక్టివిటీస్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో అంటే బీవీఎన్ ఎస్ఎస్సి చలపతి యూట్యూబ్ ఛానల్లో మీకు కంప్లీట్గా ఈ 9 యాక్టివిటీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈ 9 యాక్టివిటీస్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ కంటెంట్ మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఈ 9 యాక్టివిటీస్ కూడా. సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చి యాక్టివిటీ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఇది ఆటోమేటిక్గా ఇది ఒక 3 to 4 months బ్యాక్ ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో కవర్ చేశానండి. సో ఇందులో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటో చెప్పాను, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎలా చేయాలి, సో అందులో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుంటాం, సో దాన్ని మళ్ళీ ఏ విధంగా హీట్ చేస్తాం, మళ్ళీ దానికి తిరిగి మళ్ళీ నార్మల్ బ్లూ కలర్ ఎలా వస్తుంది, సో దానికి సంబంధించినటువంటి ల్యాబ్ యాక్టివిటీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చి యాక్టివిటీ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, అది ఫస్ట్ యాక్టివిటీ అండి. దాన్ని మాత్రం మర్చిపోద్ది, ఎందుకంటే ఎగ్జామినేషన్లో 1 mark క్వశ్చన్లో కూడా అడుగుతూ ఉంటాడు. డిఫైన్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని కూడా అడగచ్చు, లేదా మీ లక్ బాగుంటే 4 marksకి ఎక్స్ప్లెయిన్ ద యాక్టివిటీ టు ఫైండ్ అవుట్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని కూడా అడగచ్చు. సో సెకండ్ వన్ వచ్చేటప్పటికి రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్. ఓకే, యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయితే ఆ ప్రాసెస్ ఏంటి, ఇది కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్, అయితే ఇక్కడ యాసిడ్ ప్లేస్లో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి, మెటల్ ప్లేస్లో జింక్ జెడ్ అని తీసుకోవాలి. సో మీకు ఇది ఆల్రెడీ నేను ల్యాబ్ యాక్టివిటీలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో ఫైనల్గా యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయితే లిబరేట్ అయ్యే గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్. ఇది మనకు 1 mark క్వశ్చన్లో అడుగుతాడు, విచ్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్, మెటల్తో రియాక్ట్ అయితే వచ్చేది హైడ్రోజన్ గ్యాస్. సిమిలర్లీ థర్డ్ యాక్టివిటీ క్వశ్చన్ రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ మెటల్. సో బేస్ కూడా మెటల్తో రియాక్ట్ అయితే వచ్చేది కూడా హైడ్రోజన్ గ్యాసే. సో అయితే యాసిడ్ ప్లేస్లో HCl తీసుకున్నాం, బేస్ ప్లేస్లో NaOH సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం, మెటల్ ప్లేస్లో మళ్ళీ జింకే తీసుకుంటాం. గాట్ ఇట్ ఆర్ నాట్? సో యాసిడ్ ప్లేస్లో అయితే HCl, బేస్ ప్లేస్లో అయితే NaOH, మెటల్ ప్లేస్లో అయితే జింక్ తీసుకుంటాం. సో 2 and 3 రియాక్షన్స్లో కంప్లీట్గా యాసిడ్ కానీ బేస్ కానీ మెటల్తో రియాక్ట్ అయితే వచ్చే గ్యాస్ మనకి హైడ్రోజన్ గ్యాస్. అండ్ ఫోర్త్ యాక్టివిటీ చూడండి, యాసిడ్స్ రియాక్షన్ విత్ మెటల్ కార్బోనేట్. ఇది కూడా 3 days బ్యాక్ నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. సో యాసిడ్స్ రియాక్షన్ విత్ మెటల్ కార్బోనేట్. సో మెటల్ కార్బోనేట్ అంటే ఏం తీసుకోమని చెప్పాము, సోడియం కార్బోనేట్. ఎందుకంటే సోడియం అంటే Na అనేది మెటల్, CO3 అనేది కార్బోనేట్. ఓకే, అది కార్బోనేట్ అవుతుంది కాబట్టి మెటల్ కార్బోనేట్ ప్లేస్లో సోడియం కార్బోనేట్ తీసుకోవచ్చు, Na2CO3. సో దాన్ని మనం వాషింగ్ సోడా అంటారని కూడా చెప్పాను. సో ఫైనల్గా యాసిడ్స్ రియాక్షన్ విత్ మెటల్ కార్బోనేట్. అలాగే ఫిఫ్త్ యాక్టివిటీ చూడండి, యాసిడ్స్ రియాక్షన్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. రెండింటికి తేడా కూడా చెప్పానండి, ఇది కూడా మీకు అప్లోడ్ చేశాను. మెటల్ కార్బోనేట్కి మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్కి కూడా డిఫరెన్సెస్ నేను చెప్పాను. మెటల్ కార్బోనేట్ అయితే Na2CO3 తీసుకుంటాం, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అయితే NaHCO3 తీసుకుంటాం. ఓకే, సో ఫైనల్గా 4 and 5 రియాక్షన్స్లో మనకి లిబరేట్ అయ్యే గ్యాస్ CO2. అదే 2 and 3 యాక్టివిటీస్లో లిబరేట్ అయ్యే గ్యాస్ అయితే హైడ్రోజన్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యాసిడ్ కానీ బేస్ కానీ మెటల్స్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ వస్తుంది. అలా కాకుండా మెటల్ కార్బోనేట్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కానీ రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో 6th వన్ ఆల్రెడీ తెలిసిందే, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే 7th యాక్టివిటీ చూడండి, యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. సో యాసిడ్ సొల్యూషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తాయి ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక బేకర్ తీసుకుని అందులో 2 గ్రాఫైట్ రాడ్స్ తీసుకోవాలి, తర్వాత డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి, ఒక AC ప్లగ్తో బల్బుని కనెక్ట్ చేయాలి. సో ఆ ఫస్ట్ కేసులో అయితే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి, సెకండ్ కేసులో అయితే డైల్యూట్ ఎసిటిక్ యాసిడ్ తీసుకోవాలని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా కదా? సో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో బల్బు బాగా గ్లో అవుతుంది, ఎసిటిక్ యాసిడ్లో డిమ్గా గ్లో అవుతుంది. సో దాన్ని బట్టి యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అనే యాక్టివిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని ఫాలో అవుతూ 8th యాక్టివిటీ చూడండి, యాసిడ్ ఆర్ ద బేస్ రియాక్షన్ విత్ వాటర్. యాసిడ్ కానీ బేస్ కానీ వాటర్తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి, రీసెంట్గా అప్లోడ్ చేసినది. యాసిడ్ కానీ బేస్ కానీ వాటర్తో రియాక్ట్ అయితే H3O+ అయాన్స్ కానీ OH- అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ తగ్గిపోతుంది, దాన్ని మనం డైల్యూషన్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఫైనల్గా లాస్ట్ యాక్టివిటీ చూడండి, టు టెస్ట్ వెదర్ యాసిడ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ వీక్ యాసిడ్.
యాసిడ్ స్ట్రాంగ్గా వీకా అని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే మీకు యాక్టివిటీ నెంబర్ 7 చూడండి. యాక్టివిటీ నెంబర్ 7 అర్థమైతే 9th అర్థమైపోతుంది. ఎందుకంటే యాసిడ్ స్ట్రాంగ్గా వీక్ అనేది మనం ఎలా చెప్తాం, బల్బు గ్లో అయ్యేదాన్ని బట్టి చెప్తాం. బల్బు బాగా గ్లో అవుతుంది అంటే స్ట్రాంగ్ యాసిడ్, బల్బు డిమ్గా గ్లో అవుతుంది అంటే వీక్ యాసిడ్. సో వీక్ యాసిడ్ ప్లేస్లో అసిటిక్ యాసిడ్ CH3COOH తీసుకుంటాం. బల్బు బ్రైట్గా గ్లో అవుతుందంటే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl తీసుకుంటాం. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇంక్లూడింగ్ ద డయాగ్రామ్స్. And in the next session, I would like to conclude with all the questions from acids and bases and salts of 10th class unit number 2 physics. Okay, good evening, have a nice day.